మన ప్రార్థనా జీవితాన్ని కానీ, ఒకటి. రెండు, కుటుంబాల్లో ఉన్న ఆర్థిక సమస్యలు కానీ, రోగాలు కానీ, మన అనుకున్న వాళ్ళు మన ఆత్మీయ జీవితంలో దిగజార్చాలని చూస్తున్నా కానీ, ఎన్ని శోధనలు, ఎన్ని సమస్యలు, ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులు ఎన్ని వస్తున్నా వాళ్ళు చలించకుండా, కదలకుండా, ఇనుములాగా బలంగా ఉంటారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇంత బలమైన ఇనుముని మట్టి పాడు చేసే ప్రమాదం కూడా ఉంది. అదే శరీర సంబంధమైన క్రియలు. శరీర సంబంధమైన క్రియలు. ఈ శరీరం అనేది మట్టి ఈ బలమైన ఆత్మీయ జీవితాన్ని, ఈ బలమైన ఆత్మ సంబంధమైన సుగుణాలను కూడా పాడు చేసే ప్రమాదం ఉంది. మనము మట్టిలా కాకుండా ఇనుములాగా బలముగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇనుము అనే దాన్ని ఇంకొక కోణంలో జయ జీవితం, జయ బలం ఒకటి. రెండు, జయ జీవితం. అది ఏదైనా, అది ఏ బలహీనత అయినా, అది ఏ సమస్య అయినా, అది ఏ శోధన అయినా, ఆత్మీయంగా మనం ఎదగలేకుండా, ఆత్మీయతలో ప్రార్థనా జీవితంలో పడగొట్టే మన దగ్గరికి ఏదైనా వచ్చినా దానిని మనము జయించాలి. జయ జీవితం. మూడవది, ఇనుముకున్నది ఏంటంటే పగలగొడుతుంది. ఇప్పుడు మాట పగలగొట్టినట్లుగా సమస్తమైన వాటిని దంచి విరగొట్టును. ఇనుము పగలగొట్టును, విరగొట్టును, పగలగొట్టును. ఏది ఇరగొట్టును, పగలగొట్టును. ఏది విరగొట్టును, పగలగొట్టును. సమస్తమైన వాటిని. ఏది? ఇనుము. సమస్తమైన వాటిని. అది భౌతికమైన సమస్యలైనా, ఆత్మ సంబంధమైన శోధనలైనా ఇనుముకున్న లక్షణం ఏంటంటే పగలగొట్టేస్తుంది. అంటే వాటిలో ఇక వంగిపోకుండా, వాటిలో నిరసలిపోకుండా, సమస్యలిపోకుండా, కృంగిపోకుండా, వాటన్నిటిని పగలగొట్టుకుంటూ, విరగొట్టుకుంటూ జయ జీవితం కలిగి బలంగా ఉండే ఒక స్వభావమే ఇనుముకుండే స్వభావం. అది ఆత్మ సంబంధంగా మనం నేర్చుకోవాలి. ఇనుములాగా ఉండాలి. మనం మట్టిలాగా ఉండదు. ఎట్లా ఉండాలి? ఇనుములాగా ఉండాలి.